ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. కన్నడ హీరోయిన్ రన్యారావు అక్రమ బంగారంతో అడ్డంగా బుక్ అయింది. దాదాపు 14.8 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఆమెని బెంగళూరు ఎయిర్పోర్టులో డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకువస్తుండగా ఎయిర్పోర్టులో ఆమెను అరెస్టు చేశారు. కేవలం 15 రోజులలోనే రన్యారావు 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్యారావును అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె నేను డీజీపీ కూతురుని అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తనకు తెలియదన్నారు ఆమె సవిత తండ్రి. రన్యారావు ఇంట్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. ఆమె ఇంట్లో కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని, 2,67,00,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14.8 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది రన్యారావు. ఆ బంగారం విలువ సుమారు 12.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. రన్యారావు సవతి తండ్రి డీజీపీ స్థాయి అధికారి కావడంతో పోలీసుల తీరుపైన కూడా ప్రశ్నలు తలెత్తుతాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు ఆమెకు సొంత తండ్రి కాదు, సవతి తండ్రి. ఈ ఘటనపైన ఆయన స్పందిస్తూ 4 నెలల క్రితమే రన్య పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను తమని కలవలేదని చెప్పారు. తాను గురించి కానీ తన భర్త చేసే వ్యాపారం గురించి కానీ తమకేమీ తెలియదని ఆయన చెబుతున్నారు. జరిగిన విషయం తెలిసి తామంతా షాక్ అయ్యామని, ఎంతో బాధపడ్డామని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. రన్యారావుది కర్ణాటకలోని చిక్కమంగళూరు, బెంగళూరులో స్టడీ కంప్లీట్ చేసింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండిల్వుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది. 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్కి రీమేక్గా ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీలో కనిపించిన రన్యారావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. రన్య ఈ మధ్య తరచూ దుబాయ్ ట్రిప్కి వెళ్లి వస్తుండటంతో ఆమెపై ఓ కన్నేసి పెట్టారు అధికారులు. 15 రోజుల గ్యాప్లోనే రన్య 4 సార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించారు. ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లని బట్టలలో దాచి తీసుకువస్తున్నట్లు కనిపెట్టారు. చివరికి సోమవారం రెడ్ హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం రన్యాకి 14 రోజుల రిమాండ్ విధించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.